శ్రీమాత్రే నమః. తిరుప్పురం కుండ్రం అనేది ప్రఖ్యాతమైన 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి. శైవ వైష్ణవ క్షేత్రాల ఆయా భక్తులకు ఎలాగో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భక్తులకు 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఇది చాలా ముఖ్యమైన క్షేత్రం. ఇది ఇప్పుడు హిందూ ముస్లిం వివాదాలకు ఒక నిలయంగా మారిపోయింది. అసలు ఇక్కడ ఎందుకు హిందూ ముస్లిం వివాదాలు జరుగుతున్నాయో తెలుసుకుందాం. మధురైకి కొద్ది దూరంలో ఉంది తిరుప్పురం కుండ్రం క్షేత్రం. ఈ కొండని కందమలై అంటారు తమిళ్లు. ఇది నిజానికి స్కందమలైకి కందమలైగా వచ్చినటువంటి నానుడి. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా. అలాగే మధుర ప్రాంతాన్ని పాండ్యరాజులు పరిపాలిస్తున్న కాలంలో ఇక్కడ జైన మతం కూడా విస్తరించింది. కాబట్టి ఇది జైనులకు కూడా సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు కూడా ఉన్నాయి. తిరుప్పురం కుండ్రం కొండకు ఆ ఉత్తరం వైపు సికింద్రాబాద్ షా దర్గా అని ఒక దర్గా ఉంది. అక్కడి నుంచే మొదలైంది ఈ వివాదం. అసలు అటువైపు సికింద్రాబాద్ షా దర్గా అనేది ఎలా వచ్చిందో చూద్దాం. 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మదురై వైపు దండెత్తి వచ్చిన క్రమంలో అతడి యొక్క సైన్యాధిపతి మాలిక్ కఫూర్ ని అటువైపు పంపించాడు. అతడు అటువైపు ప్రాంతాలని దండెత్తుతూ ఈ మదురైని కూడా ఆక్రమించుకుని అక్కడ తన ఒకానొక సైన్యాధిపతిని అక్కడ పెట్టాడు. అలా వస్తున్నప్పుడు అతనికి ఒక 10వ వాడు అయినటువంటి ఈ సికింద్రాబాద్ షా అనేవాడు ఆ ప్రాంతాన్ని కొంతవరకు పాలించాడని చెప్పాలి. పాలించడం అంటే వాడు అత్యంత పరమ దుర్మార్గుడు. హిందువులని చాలా రకాలుగా వేధించేవాడు. వాడి దుర్మార్గాల్ని తట్టుకోలేనటువంటి ఒక తమిళ హిందూ వీరుడు కంబన్నర్ అనేటువంటి వాడు ఇతడితో యుద్ధానికి దిగి ఈ సికింద్రాబాద్ షాని కాలు చేయి నరికి చంపేశాడు. వీడిని అక్కడ గొర్రెపాల్యం అనే ఒక ప్రాంతంలో పాతిపెట్టేశారు. అసలు ఈ సికింద్రాబాద్ షాకి ఇప్పుడు ఈ స్కందమలైకి సంబంధమే లేదు. కానీ ఆ దర్గా అక్కడికి ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. అయితే 1920-30లో కూడా ఈ స్కందమలై తమకు చెందాలి అంటూ అప్పుడు కోర్టులో కేసు వేస్తే అప్పటిది బ్రిటిష్ ప్రభుత్వం కదా. ఇది ప్రివీ కౌన్సిల్ లండన్ అప్పటి బ్రిటిష్ జడ్జిల ముందుకు వెళ్ళినప్పుడు ఒక 4-5 జడ్జిలు ఈ మొత్తం కొండ ప్రాంతం అంతా లార్డ్ మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చెందుతుంది. ఈ సికింద్రాబాద్ షా దర్గా ఏదైతే ఉందో ఆ 20-30 సెంట్లు మాత్రమే ముస్లింలది అంటూ తీర్పునిచ్చారు. అక్కడతో ఆ వివాదం సమసిపోయింది. అలాగే పాటిస్తూ వచ్చారు. అయితే ఈ 2025 సంవత్సరానికి ముందు ఫిబ్రవరి సమయంలో మళ్ళీ కొన్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈ కొండ కొట్టేయడానికి ఒక ప్లానే వేశారు. అదేంటంటే ఫిబ్రవరి 10 ఆ సమయంలో మదురై ప్రాంతంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదేంటి, ఈ సికింద్రాబాద్ షా దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ కోళ్లను మేకలను బలిచి అక్కడే బిర్యానీ వండుకొని మనందరం ఫీస్ట్ భోజనం చేద్దాము అంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముస్లింలందరూ తరలి రావాలి అంటూ వచ్చిన పోస్టర్. అప్పుడు హిందూ సంఘాల వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే జంతుబలి అనేది హిందువుల సాంప్రదాయంలో చాలా కొద్ది ప్రదేశాల్లో మాత్రమే ఉంది. అన్ని కోళ్ల దగ్గర జంతుబలిని మనం కూడా చెయ్యము, అసలు చేసే వీలు కూడా లేదు. అందున సుబ్రహ్మణ్య క్షేత్రాల దగ్గర ఇది అసలు ఏమాత్రం అలౌడ్ కూడా కాదు. అందువలన హిందువులు దీన్ని వద్దు అంటూ వారించారు. కానీ ఈ వక్ఫ్ బోర్డుకి అంటే సౌత్ వైప్ వక్ఫ్ బోర్డుకి మెంబర్గా ఉన్నటువంటి అలాగే రామనాథపురంకి ఎంపీగా ఉన్నటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే ఒక పార్టీకి చెందినటువంటి ఎంపీ నవాజ్ ఖానీ ఆ ప్రదేశానికి చేరుకుని ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ బిర్యానీ తిన్నటువంటి ఆ ఫొటోస్ తన సోషల్ మీడియాలోనే పెట్టారు. ఆ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. ఇది చూసిన తర్వాత హిందూ సంఘాల వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం. హిందూ మున్నని అనే ఒక హిందూ సంఘం వాళ్ళు కొంతమంది రైట్ వింగ్ యాక్టివిస్టులు కలిసి ఇక్కడ ఇలా ఎందుకు జరిగింది అంటూ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని మనం కాపాడుకుందాం అంటూ హిందువులకు పిలుపునిచ్చి మన అందరం కలిసి అక్కడికి వెళ్ళి స్కంద కవచాన్ని పఠిద్దాము, అలాగే తైపూసం ఉత్సవాన్ని జరుపుకుందాము అంటూ పిలుపునిచ్చారు. తైపూసం ఉత్సవం అంటే ఇంతకు ముందు మలేషియా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెల సందర్భంగా నేను చేసినటువంటి వీడియోలో ఉంటుంది, చూడండి. దాన్ని చాలా క్లుప్తంగా ఇక్కడ చెప్తాను. తైపూసం ఉత్సవంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరుతో కావడిలు, అలాగే స్వామి యొక్క వేల్ అనేది ఒక శూలం చిన్న ఆయుధం ఉంటుంది. అది ఒక చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు దాన్ని శూలాన్ని బుగ్గల్లో పొడుచుకుని నాలిక మీద పొడుచుకుని తమ శరీరంలో రకరకాల భాగాల్లో దాన్ని పొడుచుకుని తమ మొక్కుని చెల్లించుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భక్తులు. నిప్పులు తొక్కడం ఇవన్నీ కూడా ఆయా యొక్క భక్తిలో అదొక భాగం. ఇదొక సంప్రదాయంగా వస్తున్నటువంటిది. ఇది జరుపుకుందాం అంటూ పిలుపునిస్తే చాలా మంది హిందువులు లక్షలాదిలో చేరుకోబోతుండగా ఈ విషయం తెలిసినటువంటి డిఎంకే ప్రభుత్వం ఎంతకి దిగజారిపోయిందంటే 144 సెక్షన్ ని విధించడమే కాకుండా అసలు ఈ ఉత్సవమే చేయడానికి వీల్లేదు అంటూ నిషేధం విధించింది. తైపూసం ఉత్సవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల్లో చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది. ఈవెన్ మలేషియాలో కూడా
అంగరంగ వైభవంగా చేస్తారు ఇప్పటికీ. అక్కడ ముస్లిం కంట్రీ అయినా కూడా ఈ రకమైనటువంటి నిషేధం విధించిన తర్వాత హిందూ సంఘాల వారు, ఈ హిందూ మున్నని సంఘం కోర్టులో కేసు వేశారు. దీనికి ముందు ఈ డిఎంకేకి ఒక దివంగత నేత అయినటువంటి అన్నాదురై యొక్క జయంతి ఉత్సవం జరపడానికి అంటూ ఒక ప్రాసెషన్ ను చేశారు వాళ్ళు. హిందూ సంఘాల వాళ్ళు ఆ ఉత్సవం జరగడానికి అనుమతి ఇచ్చినప్పుడు ఈ శాంతియుతంగా మేము తైపూసం ఉత్సవం చేసుకుంటాము అనడానికి ఎందుకు అనుమతినివ్వలేదు అంటూ కోర్టులో కేసు వేయగా, హిందూ సంఘాల వారికి ఊరటనిచ్చే విధంగా అక్కడ కోర్టు వారు ఈ శాంతియుతంగా వీళ్ళు చేసుకుంటే తైపూసం ఉత్సవానికి ఎందుకు అడ్డంకిని పెట్టారు అంటూ గవర్నమెంట్ కి చివాట్లు పెట్టి ఆ ఉత్సవం చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఆ తర్వాత ఉత్సవానికి అనుమతి పొందిన వెంటనే లక్షలాదిగా హిందూ భక్తులు వెళ్లి ఆ ఉత్సవాన్ని అక్కడ చేసుకున్నారు. ఇది అయిన తర్వాత ఇది మా స్కందమలై కాదు, మాది సికింద్రమలైగా దీని పేరు మార్చమంటూ, ఇది వక్ఫ్ బోర్డు కిందకే వస్తుందంటూ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మళ్ళీ దీని మీద గొడవ మొదలు పెట్టాయి. అప్పుడు బీజేపీ దీనిలో రంగంలోకి దిగింది. సేవ్ తిరుపురం కుండ్రం అంటూ మన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని మనం కాపాడుకోవాలి అని. ఒకసారి బీజేపీ వాళ్ళు ఇంకా రంగంలో దిగి యాక్టివేట్ అవ్వగానే ఇక లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది కదా. వెంటనే ఈ డెక్కన్ హెరాల్డ్ లాంటి పత్రికలు అసలు ఇప్పుడు ఎక్కడా కూడా ఆ ఏరియాలో హిందూ ముస్లింల యొక్క గొడవలే లేవని, ఇదంతా బీజేపీ క్రియేట్ చేస్తుందని, అసలు ఈ కొండ మీద అటువంటి సికింద్రాబాద్ షా దర్గా వాళ్ళెంతో వాళ్ళు వీళ్ళు ఐక్యతతో చేసుకుంటున్నారు అంటూ రాసేసి బీజేపీ తమ ప్రాముఖ్యాన్ని పెంచుకోవడం కోసం ఇలా చేస్తోంది అంటూ ప్రోపగాండాలు కూడా మొదలు పెట్టేశాయి. హిందూ సంఘాల వాళ్ళు కార్తీక మాసంలో దీపం వెలిగించుకోవడం అనేది మనకు అందరికీ తెలిసింది కదా. తమిళ్లో కూడా అటు అరుణాచలం దగ్గర ప్రతి కోవెళ్లలోని పెద్ద పెద్ద దీపాలు, జ్యోతులు వెలిగిస్తారు. ఈ తిరుపురం కుండ్రం పైన కోవెల దగ్గర కూడా ఒక పెద్ద దీపతూనని ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం మీద దీపం వెలిగించే ఒక సంప్రదాయం కూడా ఉంది. ఆ దీపాన్ని వెలిగించడానికి వీల్లేదు, ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మత ఘర్షణలు జరుగుతాయి, దీపం వెలిగించడానికి వీల్లేదంటూ మళ్ళీ డిఎంకే ప్రభుత్వం అడ్డుకున్నప్పుడు దీపం వెలిగించుకునే హక్కుని కల్పించమంటూ మళ్ళీ హిందూ సంఘాల వాళ్ళు కోర్టుకు వెళ్లారు. అయితే నిన్న డిసెంబర్ 4న జస్టిస్ స్వామినాథన్ గారు ఒక తీర్పుని ఇచ్చారు. ఆ తీర్పులో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఈ స్కందమలై ప్రీ హిస్టారిక్ టైమ్స్ నుంచి హిందువులకి పవిత్రమైన పుణ్యక్షేత్రము. దీని పవిత్రత తమిళ సాహిత్యంలో ఎందరో కవులు పేర్కొన్నారు. మురుగన్ భక్తులకు, శివభక్తులకు దీపం అనేది చాలా ప్రాముఖ్యమైనది, అత్యంత ప్రధానమైన క్రియ. దీన్ని అడ్డుకోవడం సరికాదు. అసలు ఆ కొండ మీద దీపతోన్ అనే స్తంభం కూడా ఉన్నది అక్కడ దీపం వెలిగించడానికే. ఇది వెలిగించినంత మాత్రాన ముస్లింల దర్గాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, దీనివల్ల ముస్లింల యొక్క దర్గాకి అపవిత్రత జరగదు అంటూ జస్టిస్ చెప్పారు. దీపం వెలిగించడానికి అనుమతిని కూడా కలిగించారు. హిందూ సంఘాల వాళ్ళు, కోవెల్ మేనేజ్మెంట్ కమిటీ అక్కడ దీపం వెలిగించడానికి వెళ్ళబోతే డిఎంకే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుని దీపం వెలిగించడానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంది నిన్న. మళ్ళీ ఇలా అడ్డుకున్న విధానాన్ని తిరిగి మళ్ళీ హిందూ సంఘాల వాళ్ళు కోర్టుకు వెళితే, కోర్టు నుంచి వేసినటువంటి ఆర్డర్ని ధిక్కరించినందుకు గాను డిఎస్పిని, అలాగే ఆ ప్రక్రియ జరిగేలా చూడాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ది కాబట్టి అక్కడ కలెక్టర్ని తమ ముందు హాజరవ్వాల్సిందిగా మళ్ళీ జడ్జి గారు వాళ్ళిద్దరికి ఆర్డర్స్ పాస్ చేశారు. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి. శ్రీమాత్రే నమః.